పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం రాయలసీమ జిల్లాలపై పడింది. వేలాది ఎకరాల్లో రైతులు అరటి పంట పండించారు. ఇప్పటికే అరటి పంట కోతకొచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో వార్ ఎఫెక్ట్తో ఎక్స్పోర్ట్ ఆగిపోయింది. ప్రధానంగా ఇక్కడ పండినటువంటి అరటి ఎక్కువగా గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, దుబాయ్ లాంటి విదేశాలకు ఎక్కువగా ఎగుమతి చేస్తారు. ప్రస్తుతం యుద్ధ ప్రభావంతో ఎక్స్పోర్ట్ పూర్తిగా ఆగిపోవడంతో ధరలు పూర్తిగా పడిపోయాయి. ఒక టన్ను అరటి 25,000 రూపాయలు పలికేది. ఇప్పుడు కేవలం టన్ను 6 నుంచి 7,000 రూపాయలకు పడిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. మొత్తం పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరటి రైతుల పైన పూర్తిగా పడింది. ప్రస్తుతం చూస్తున్నాం పెద్ద ఎత్తున రైతులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. లోడ్ అవుతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా క్వింటాలు 25,000 రూపాయలు ఉండేటువంటి ధర ఇప్పుడు కేవలం 6 నుంచి 10,000 రూపాయలకు కూడా పడిపోయింది. కేవలం 5,000 రూపాయలు కూడా ఉందనేటువంటి విధంగా చెప్తున్నారు. అయితే పెద్ద ఎత్తున అనంతపురం జిల్లా, ప్రధానంగా రాయలసీమ జిల్లాలు చూసుకుంటే అనంతపురం, అదే విధంగానే కర్నూలు, కడప జిల్లాల్లో రైతులందరూ కూడా భారీ స్థాయిలో ఈ అరటి పంటను పండిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం అనంతపురం, రాయలసీమ జిల్లాల్లో పూర్తిగా పడడం వల్ల రైతులు పూర్తిగా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ప్రస్తుతం. ఎందుకంటే చెన్నై, అదే విధంగానే ఇక్కడ నుంచి పోర్ట్ల నుంచి కూడా దీన్ని పెద్ద ఎత్తున గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళేటువంటి అరటి పంటకు ఈరోజు ఒక్కసారిగా ఎక్స్పోర్ట్ కూడా పడిపోవడంతో రైతులు తీవ్రంగా కలత చెందుతున్నారు. అరటి రైతులు ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఉన్న కొద్దిపాటి ధరతోనే ఇక్కడ లోడ్ చేసి పంపించేటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున కూలీలకు కూడా గిట్టనేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక దిక్కుతోచని స్థితిలో మాత్రమే కేవలము 5,000 కాదు, 10,000 కాదు, వచ్చిందే మహా అనేటువంటి విధంగా ఈరోజు రైతులు తమ పంటను విక్రయించుకునేటువంటి పరిస్థితులు చూస్తున్నారు. ప్రస్తుతం మంచంతా రైతులు ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాం. ఏ విధంగా యుద్ధ ప్రభావం పడింది, ఒకప్పుడు ధర ఎలా ఉండేటువంటిది అన్న చెప్పండి అన్న. ఇప్పుడు యాక్చువల్గా యుద్ధం జరుగుతుంది కదా, పూర్తిగా ఒకప్పుడు చేతికి వచ్చేటువంటి పంట ఈరోజు ఒక్కసారిగా ధర పడిపోయింది. ఎందుకు పడిపోయింది, ఏమంటున్నారు కొనుగోలుదారులు? యుద్ధం వల్ల పడిపోయింది అంటున్నారు అన్న. యుద్ధం వల్ల పూర్తిగా పడిపోయింది. మేము రేటు పెట్టలేము, ఎక్స్పోర్ట్ లేదంటున్నారు. మాకు ఏదైనా ఎక్స్పోర్ట్ చేసి అన్నారు కొద్దిగా ధర వలిగేతలు చేస్తే గవర్నమెంట్, ప్రభుత్వం వాళ్ళు మేము కొద్దిగా బాగుపడే లక్షణాలు ఉంటాయి. లేదంటే మాకు ఏం చేసుకునేది అర్థం కాకుండా అయిపోయింది. అన్న ఎంత పంట పండించావు, ఎన్ని ఎకరాలు పండించావు, ఏ విధంగా ధర ఉండేది, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎంత కొనుగోలు చేస్తున్నావు? మాది 4 ఎకరాలు అరటి చెట్టు పెట్టినాం. ఇప్పుడు రెడీగా క్రాప్ వచ్చింది కటింగ్ కి. ఎకరాకి 25 టన్నుల వరకు అవుతుంది, 100 టన్నులు అవుతుంది. ఇప్పుడు దాన్ని బట్టి ఇప్పుడు 6,000, 7,000 రేట్ అమ్ముతున్నారు. ఏదో కనీసం మా ఖర్చులు కన్నా వస్తాయని ఏదో కొట్టించుకుంటాను అరటికాయలు. అట్లే మాకు మిగులుబాటు అయితే ₹1 ఉండదు. అంటే ఇప్పుడు దాకా నిన్న ఒక వారం 15-20 రోజుల దాకా ఏ విధంగా ధర పలికింది? ఎక్స్పోర్ట్ ఎక్కడికి పంపించేవాళ్ళు మీరు కాయల్ని? 20-25,000 వరకు టన్ అమ్మినారు ఇంతవరకు. మాకు ఇక్కడే తోటలోనే వ్యాపారస్తులు వచ్చి ఇక్కడే తీసిపోతారు. వాళ్ళు మళ్ళీ ఎక్కడ తీసిపోతారు మాకైతే తెలియదు. అది 25,000 వరకు అమ్మినాం ఇప్పుడు మా తోటి రైతులంతా. మా అరటికాయలు వచ్చేదానికి ఇప్పుడు ఈ రేట్ వచ్చింది, 4,000-5,000 వచ్చింది. మరి ఇప్పుడు ఒక్కసారిగా 4-5,000 రావడం, 25,000 పలిగేటువంటి ధర 4-5,000 పలికితే మరి కూలీల కన్నా గిట్టుబాటు ఉంటుందా, లేకపోతే ప్రభుత్వం మీకు ఏ విధంగా సహకరించాలని మీరు కోరుకుంటున్నారు? ప్రభుత్వం మాకు ఎక్స్పోర్ట్ ఇచ్చి రేట్ అమ్మితే చాలు. మాకు రేటు ఎక్కువ రేట్లు అమ్మేదట చూడాలి. కనీసం 20,000 అరటికాయలు అమ్మితే మాకు గిట్టుబాటు ధర వస్తుంది. మరి ఏంటన్నా మీరు ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు, పెట్టుబడులు అటువంటి పరిస్థితులు ఏంది? ఒక ఎకరా పైన ఎంత ఖర్చు వస్తుంది? అదే విధంగానే ఎరువులు కావచ్చు, కూలీలు కావచ్చు, వాటిని ఆ పంటను సంరక్షించేందుకు అవసరమైనటువంటి నిధులు కావచ్చు, ఏ విధంగా చేస్తున్నారు? మరి మాకు ఎకరానికి 1.5 లక్ష మినిమం ఖర్చు అవుతుంది. ఇప్పుడు అంతా 50,000-60,000 కూడా రాదు ఎకరాకు మాకు పంట ఈ రేట్లు అమ్మితే. మరి ఎట్లా, ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు? డబ్బులు అప్పు చేస్తున్నారా, వడ్డీలు తెచ్చుకుంటున్నారా, ఏంటి పరిస్థితి? వడ్డీలు తెచ్చుకుంటాను. ఎవరు అడిగేది? ఇప్పుడు వడ్డీలు కట్టుకుంటే కూడా మాకు పంట రాదు. ఇప్పుడు పెట్టుబడి రాదు, వడ్డీలకి రాదు. మా పిల్లల చదువులకు అవన్నీ ఇక్కడ తెచ్చుకోవాలో కూడా తెలియదు మాకు. చాలా ఇబ్బందులుగా ఉండదు పరిస్థితి. దారుణంగా ఉంది చాలా. ఇది ఎన్నో పంటనా, ఎన్నో కాదు? ఇది ఫస్ట్ క్రాప్. ఫస్ట్ క్రాప్ చాలా బాగా వచ్చినట్టుంది కదా పంట కూడా. పంట బాగా వచ్చింది, రేట్ లేదు. చాలా గిట్టుబాటు ధర అయితే ఏమాత్రము లేదు. ఇప్పుడు ఏమన్నా గవర్నమెంట్ వాళ్ళు స్పందించి ఏమన్నా రేట్లు పెంచి ఏమన్నా మాకు ఉపయోగపడేట్లు చేస్తే కొంచెం ఏమైనా సేఫ్ అవుతుంది. లేదంటే ఇంకా ఏం చేసుకోవాలో అర్థం కాలేదు. అంటే ప్రభుత్వం కానీ, జిల్లా కలెక్టర్ కానీ వీళ్ళ దగ్గరికి మీరు ఇప్పటికీ ఎవరిదన్నా కలిసారా? రైతుకు గిట్టుబాటు ధర కల్పించడానికి కోసం కానీ, ధర కల్పించండి, మా పరిస్థితి ఇలా ఉందని. మేమైతే ఇంకా కలసలేదు ఎక్కడాను. ఏదో దీనిని పోటుకట్లు పెట్టుకోవడము, దాన్ని నిలబెట్టుకొని ఏదో దాన్ని అమ్ముకునేదానికి చాలా అయింది. ఎక్కడ కలిసేకి కూడా వీలు లేదు మాకు.
ఏమన్నా ప్రభుత్వం వాళ్ళే ఏమన్నా స్పందించి ఇప్పుడు మొత్తం పైన స్టేట్ వైడ్ లో మొత్తం ప్రపంచంలో తెలిసిపోతుంది. వాళ్ళే చేయొచ్చు ఇప్పుడు ఏదైనా కొనుగోలు చేస్తారు, ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటారు ఏమన్నా? చేస్తే బాగుంటది. ప్రభుత్వమే కొనుగోలు చేసి ఏదైనా ఎక్స్పోర్ట్ పెడితే బాగుంటది మాకు. ఇది ఈ విధంగా మొత్తం పైన అరటి రైతు తీవ్ర సంక్షోభంలో ఉన్నాడు. పంట చేతికి వచ్చింది, అయినప్పటికీ ధర పలకడం లేదు. ఒకప్పుడు క్వింటాలు 25,000 రూపాయలకు పలుకుతున్నటువంటి ఈ అరటి పంట ఈ రోజు కేవలం 4 నుంచి 5,000 రూపాయలకు మాత్రమే ధర పలుకుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మేము దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో పూర్తిగా ఎక్స్పోర్ట్ అంతా నిలిచిపోవడంతో మేమందరూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నాము. కాబట్టి ప్రభుత్వం అయినా చర్యలు తీసుకోవాలి. ఎక్స్పోర్ట్ స్వయంగా ప్రభుత్వమే కొనుగోలు చేసి ఎక్స్పోర్ట్ చేసుకునేటువంటి ఫెసిలిటీస్ కల్పించాలి. లేకపోతే మా పరిస్థితి చాలా దయనీయము, అధోగతిగా ఉంది అనేటువంటి విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి. రసూల్, ఇట్స్ టీవీ, అనంతపురం.